క్రిస్మస్ పండుగ వేళ అమెరికా సైన్యం నైజీరియాలోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు పశ్చిమాఫ్రికా దేశమైన నైజీరియాలోని సాకోటో రాష్ట్రంలో ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా ఆఫ్రికా కమాండ్ భీకర వైమానిక దాడులు నిర్వహించింది. డిసెంబర్ 25 రాత్రి ఈ దాడులు జరిగాయి. నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందని గత కొన్ని వారాలుగా ఆరోపిస్తున్న ట్రంప్ చివరకు సైనిక చర్యకు దిగారు. ఈ దాడుల అనంతరం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ చేసిన పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నా ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాదులపై శక్తివంతమైన ప్రాణాంతకమైన దాడులు చేసింది. క్రైస్తవులను చంపడం ఆపకపోతే నరకం చూపిస్తామని ముందే హెచ్చరించాను. ఈ రాత్రి అదే జరిగింది అని ఆయన పేర్కొన్నారు. తన పోస్టు ముగింపులో చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ మెరీ క్రిస్మస్ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఈ దాడులు నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు వారి సమన్వయంతోనే జరిగినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఐసిస్ సాహిల్ ప్రావిన్స్కు చెందిన పలువురు ఉగ్రవాదులు ఈ దాడుల్లో మరణించినట్లు సమాచారం. నైజీరియాలో క్రైస్తవులపై హింస పెరుగుతోందని భావిస్తున్న ట్రంప్ తన అమెరికన్ మద్దతుదారులకు, ముఖ్యంగా క్రిస్టియన్ ఓటర్లకు తాను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల ప్రయోజనాలను కాపాడుతున్నాననే సంకేతాన్ని పంపారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తానని, అవసరమైతే ఏ దేశంలోనైనా తుపాకులతో గర్జించి దూకుడుగా వ్యవహరిస్తామని ట్రంప్ ఈ చర్య ద్వారా నిరూపించారు. ఇప్పటికే నైజీరియాను ప్రత్యేక ఆందోళన కలిగించే దేశంగా అమెరికా గుర్తించింది. ఈ దాడుల ద్వారా నైజీరియా ప్రభుత్వం ఉగ్రవాదులపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఒత్తిడి పెంచారు. మరోవైపు నైజీరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు సంబంధించి నైజీరియా ప్రభుత్వం స్పందించింది. ఈ దాడులు నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన, ముందస్తు సమన్వయంతోనే జరిగాయని నైజీరియా ధృవీకరించింది. అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే వ్యూహంలో భాగంగానే అమెరికా ఈ ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసిందని తెలిపింది. అయితే ట్రంప్ ఈ దాడులను కేవలం క్రైస్తవుల రక్షణ కోణంలో అభివర్ణించగా నైజీరియా ప్రభుత్వం దీనిపై భిన్నమైన వాదన వినిపించింది. ఉగ్రవాదులు కేవలం ఒక మతాన్ని లక్ష్యం చేసుకోవడం లేదని, ముస్లింలు, క్రైస్తవులు ఇద్దరూ బాధితులేనని పేర్కొంది. మతపరమైన విభజనలకు తావు లేకుండా పౌరులందరినీ రక్షించడమే తమ ప్రాధాన్యతని స్పష్టం చేసింది.